పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నటువంటి అంశాల గురించి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయన నివాసంలో మీడియా ముఖంగా మాట్లాడుతూ మరొక్కసారి సినిమా డైలాగులు మాట్లాడితే తప్పే ఉంది, దాన్ని ఎందుకు రాజకీయంగా వీరందరూ కూడా చాలా హడావుడి చేస్తున్నారు, ఒక పక్క రాష్ట్రంలో శాంతి భద్రతలు అవన్నీ తలెత్తితే వాటన్నిటినీ కాకుండా ఈ యొక్క రప్ప అనే డైలాగ్ను మాత్రం ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యల గురించి ఓవరాల్గా ఆయన ప్రెస్ మీట్ గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఆల్రెడీ ప్రెస్ మీట్ స్టిల్ కంటిన్యూ అవుతుందండి. ఓకే. సో ఈ కంటిన్యూ అవుతున్న సందర్భంలోనే మనం ఇప్పుడు ఈ చర్చ మొదలుపెట్టాము. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనే కంటే ప్రెస్టేషన్ మీట్ అంటే బెటర్. ఆయన ప్రెస్టేషన్ మీట్, ఎందుకంటే ఆయన ఎంత ప్రెస్టేషన్లో ఉన్నాడో ప్రెస్ మీట్ ఇప్పటివరకు మనం చూసిన దాన్ని బట్టి చాలా అర్థమవుతుంది. ప్రెస్టేషన్ ఎందుకండి సడన్గా ఆయనకి? ఒక సంవత్సరం ఎలా గడిచింది, ఇంకా 4 ఏళ్ళు ముందు ఉంది. ఈ కళ్ళు మూసుకుని 4 ఏళ్ళు ఎలా గడపాలో అర్థం కావట్లేదు అతనికి. అది ప్రెస్టేషను. అధికారం కోల్పోయాడు, అది ప్రెస్టేషను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం దాన్ని దించేయడానికి ఏమైనా అవకాశం ఉందా, ఎన్ని రకాలుగానే అలజలు సృష్టించి అనేది ఒక ప్రెస్టేషన్. చేయగలమా లేదా, అదో ప్రెస్టేషన్. ఓకే. ఒకటి కాదు, 2.25 లక్షల ప్రెస్టేషన్స్ ఉన్నాయి ఆయనకి. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి ఆయన ఒక సినీ కవి అన్నట్టు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ ఏకరవ పెట్టుకుంటున్నట్టుగా ఉంది తప్పితే ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నట్టు ఈ ప్రెస్ మీట్ ఎక్కడ కనిపించట్లే. తనకు వచ్చిన కష్టాలని ప్రజల కష్టాలుగా చూపించుకుంటూ ఒక టింట్ ఇది. అది కష్టాలు ప్రజలే కాదు, కష్టాలు ప్రజలు బాగున్నారు. ఎందుకంటే అక్కడ పోలవరం నడుస్తుంది, ఇక్కడ అమరావతి పరుగులు పెడుతుంది, అక్కడ శుభ్రంగా శ్రీశైలంలోను ఆ నాగార్జున సాగర్లోను అన్ని చోట్ల అలాగే గోదావరిలోను శుభ్రంగా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, పంటలు పండుతున్నాయి, అందరూ హాయిగా ఉన్నాయి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఎవరికి ఏ బెంగ లేదు. బెంగ ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకని తన బెంగని ప్రజల బెంగ కింద, తన కష్టాన్ని ప్రజల కష్టం కింద మాట్లాడటానికి చేసే ఒక నిష్ఫలమైన ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ. సో అందుకని ఇందులో చాలా ఒక సుత్తపోసు కబులు చాలానే ఉన్నాయి. ఒక్కోటొక్కటి కూడా మనం మాట్లాడుకోవచ్చు. మీరు ఏదైనా ప్రశ్నించాలంటే ప్రశ్నించవచ్చు ఇంకెంతకంటే. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఆయన ప్రధానంగా ఈ స్పీచ్ హైలైట్స్ అంటే ఇప్పటివరకు జరిగిన దాంట్లో హైలైట్స్ అంటే ఏమంటారు? సుత్తపోసు కబుర్లు అంటారు. ఎందుకంటే ఈయన రీకాలింగ్ కోసమని పిలిపిస్తున్నాము, అది తప్ప అంటున్నాడు. రీకాలింగ్ అని చెప్పేసి ఈయన పిలిపిస్తాను, అది తప్ప అంటున్నాడు. అది రీకాలింగ్ కాదు, రాంగ్ టైంలో రాంగ్ కాలింగ్. అది అర్థం చేసుకోవాలి అని ప్రజలే అర్థం చేసుకుని ఇప్పుడు మీకు నో కాలింగ్ అంటున్నారు. సో మీరు ఇంకో మాట అంటున్నారు, మమ్మల్ని కష్టాల్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు, అందుకనే మా తలుపులో తడుతున్నారు అని ఒక ఆణిముత్యం వదిలిపెట్టాడు ఇవాళ ప్రెస్ మీట్లో. ఇంకా జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు నీకు తలుపులు తాళాలేసేసారు స్వామి, తలుపులు తాళాలేసేసారు, తలుపులు కొట్టట్లే, తలుపులు తాళాలేసి ఇదేదో మన అరుంధతి సినిమా లాగా బద్దలు కొట్టుకుని ఎక్కడొస్తావని భయపడుతున్నారు. ఆ భయం ఉంది వాళ్ళలో, అంతేకాని తలుపులు కొట్టట్లే, తలుపులు తాళాలు వేసి ఆ తాళాలు అవి కూడా ఎక్కడ బద్దలు కొట్టుకొస్తావో, ఇది అరుంధతి సినిమా మాదిరిగా సోను సూద్లాగా అని చెప్పేసి ఓ భయంతో ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావంటే వదల బొమ్మాళి అనే క్యారెక్టర్. ఈ రాష్ట్ర ప్రజలు భయపడిపోతున్నారు, మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తావని. వదల బొమ్మాళి అన్నట్టుగా నువ్వు వదల ఆంధ్ర ప్రజల్ని, నేను ఫినిష్ ఆంధ్ర చేద్దామని నేను అనుకుంటే వీళ్ళేంటి బాబు వచ్చి స్వర్ణాంధ్ర చేస్తున్నాడు అని ఒక విపరీతమైన ఫ్రస్ట్రేషన్. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఒక్కొక్కటి మనం 1 by 1 వెళ్దాము. అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ వచ్చాడు ఆయన. ఇంకోటి ఏమంటున్నాడు ఆయన, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ జరిగిందంట ఈయన హయాంలో. అంటే ఎలాగంటే రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి కస్టడీలో టార్చర్ పెట్టడం, సునీల్ కుమార్ యాదవ్ అలాగే సంజయ్ వాళ్ళకి కితాబులు ఇస్తున్నాడు, గొప్పగా పనిచేశారు అంటున్నాడు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారా అంటే ఆ గొప్పగా పని అనేది రఘురామకృష్ణరాజు గారు లాంటి లోపలేసేయటం, ఇంకా అంటే చావు దాకా తీసుకెళ్లిపోయారు. ఆ రోజు నిజంగా బౌతాడని ఎవరు అనుకోలేదు. ఎంపీని ఏంటండి స్వయాన చంద్రబాబు నాయుడు గారిని లోపలేసి 53 రోజులు బంధించింది మరి ఈ పోలీసింగే కదా. ఎక్కడన్నా బయట వెళ్తుంటే తాళాలేసేస్తారు ఎవరిని, చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్లకుండా తాళి కట్టేశారు కదా గేట్లకి, అది ఈ పోలీసింగే కదా. అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద విపరీతంగా దాడులు చేస్తుంటే ఆ మోకల్ని కనీసం కంట్రోల్ చేయకుండా ఇంకా అనుమతించారే, అది ఈ పోలీసింగే కదా. భావస్వేచ్ఛ అన్నారు పోలీసు. అంటే పోలీసుల్ని ఇప్పుడు ఉపయోగించుకుని ఏవేవో అనైతిక చర్యలకి అలాగే సంఘ విద్రోహ శక్తులు ప్రోత్సహిస్తున్నారని ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఇక్కడ ఏం జరగలేదు. ఇక్కడ అసాంఘిక శక్తులు నియంత్రిస్తున్నారు.
అక్కడ మీరు చేసిందేంటి, అసాంఘిక శక్తుల్ని పోలీసులతో అడ్డం పెట్టుకుని మీరు అరాచక ప్రభుత్వాన్ని కొనసాగించారు, ప్రతిపక్షాలను తొక్కేశారు, ఎక్కడ కనీసం గొంతుకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారు, డోర్ డెలివరీ చేశారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, అలాగే సుధాకర్ని, ఆయన డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డులో అవమానించి బట్టలు కూడా తీసి కొట్టారు, ఆయన చనిపోయేటట్టుగా మీరు దానికి కారణమయ్యారు. అంటే ఇప్పుడు మీరు చెప్పి వ్యాఖ్యలన్నింటిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏమై ఉంటుంది? ఇదే కదండి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే, వాళ్ళ హయాంలో అలా నడిచింది అంటున్నాను. అదే నేను జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా, ఇప్పుడు ఒక బీసీ పిల్లాడిని నోట్లో గుడ్ల కుక్కేసి వాళ్ళ సిస్టర్కి ఒక వేధింపులు జరుగుతున్నాయన్న కారణంగా నిలదీసినందుకు పెట్రోల్ బస్ తగలెట్టేశారు. మరి అక్కడ బీసీ కుర్రాడు చనిపోయినప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతారు కదా, బీసీ నాయకులు కటారి ఈశ్వర్ కుమార్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, ఆయన వచ్చి శుద్ధపోస కబుర్లు చెప్పాడు నిన్న గుడివాడకు వచ్చేసి హారిక విషయంలో ఆవిడ చెప్పి ఆ సైడ్ పర్సన్ ఒక బీసీ బిడ్డగా నేను తన బీసీ మహిళ కోసం నేను వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నానని ఏవేవో వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు. ఆయన తెలియదా ఈ చిన్న బిడ్డ 9వ తరగతి చదువుతున్న బిడ్డనే నోట్లో గుడ్డలు పెట్టేసేసి పెట్రోల్ బస్ తగలబెట్టినప్పుడు మరి ఈశ్వర్ కుమార్ గారు ఎక్కడున్నారు? వీళ్ళంతా ఏంటంటే వాళ్ళంతా సామాన్యులు కదా, సామాన్యుల కోసం మీరు రారు. మీరు రజనీకి విడుదల రజనీకి విషయంలో ఆవిడ తన కారులో ఒక నిందితుడిని తీసుకెళ్తుంటే అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్ని దుర్భాషలాడి బెదిరించడానికి ప్రయత్నం చేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఆ రోజున దాడి చేసి పైగా తన మీద దాడిగా తను చిత్రీకరించుకుని నేను ఒక బీసీ మహిళ కాబట్టి కదా నాకు ఇంత పరాభవం జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ. ఇప్పుడు కొత్తగా హారిక ఆవిడ విషయం ఏం జరిగింది, ఆవిడ యూటర్న్ తీసుకుని వచ్చి రెచ్చగొట్టి కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్త తమ పార్టీని తాము ఉంటే ఈవిడెళ్ళి ఏం పీకుతావని అనైతికమైన అంటే దుర్భాషలో ఆవిడ మాట్లాడి తిరిగి మళ్ళీ ఒక మహానటిలాగా డ్రామా ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక హంగామా సృష్టిస్తే ఇప్పుడు వచ్చి ఈయన తీరిగ్గా కటారి ఆయన ఎవరైతే ఉన్నారో వచ్చి మాజీ మంత్రి ఆయన వచ్చేసి ఇప్పుడు ప్రెస్ ముందు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఏమంటారు? ఇప్పుడు మీరు వాళ్ళు పొజిషన్లో ఉన్నారు కాబట్టి, ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి, ఎవరో విడుదల రజనీ గారు కానీ హారిక గారు కానీ వాళ్ళ తరపున మీరు మాట్లాడతారు. అంటే మీకు స్వయంగా ఏదైనా జరిగితే నేను బీసీని నేను ఎస్సీని అట్లా మాట్లాడటం ఇట్లా అలవాటు అయిపోయింది. కానీ నిజంగా సామాన్ జరిగినప్పుడు మరి వీళ్ళు ఎప్పుడైనా వచ్చి మాట్లాడారా? నేను అదే అడుగుతున్నాను. ఆ కుర్రాడు చంపినప్పుడు కానీ లేకపోతే ఇంకా బీసీకి సంబంధించి కానీ ఎస్సీ సంబంధించి కానీ తోట చంద్రయ్య గారిని మరి పీక తగ్గొచ్చినప్పుడు కానీ లేకపోతే అప్పుడు సుధాకర్ గారి విషయంలో కానీ మరి కార్డులన్నీ ఎక్కడ పోయినాయి? ఈ జోకర్ కార్డులలో ఎక్కడ పోయినట్టు? అంటే వీళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి అంటే వచ్చిన ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం బీసీ కార్డు యూజ్ చేస్తారు. మరి సామాన్యులకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కార్డులు ఎక్కడ పెట్టుకుంటున్నారు? తీసి మడిచిపెట్టుకుంటున్నారా? మరి ఇవన్నీ మరి సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలే కదా. ఇంకా చెప్పాలంటే అండి, డీజీ స్థాయి అధికారిని కూడా కూటమి ప్రభుత్వం వేధిస్తుంది, వాళ్ళని కూడా అరెస్టులు చేస్తుందని చెప్పి చెబుతున్నారు పోలీసులందరినీ కూడా. సిద్ధార్థ్ కౌశల్ గారు ఈ కూటమి ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు, దాని గురించి ఏమంటారు? వేధింపులు తట్టుకోలేక కాదండి, ఆయన తప్పులు చేస్తారు కాబట్టి ఎప్పటికైనా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు పడే బదులు రాజీనామా చేసి తప్పుకుంటే తర్వాత అయినా ఇంకా ఆయన ఎలాగో రేపు పొద్దున్న ఆయన చేసిన ఏవైతే ఉన్నాయో తప్పుడు కార్యక్రమాలు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీయడం. ఏ రాజకీయ పార్టీకి నా సంబంధం లేదు, నేను వ్యక్తిగతంగా నా కారణాలు తెలిపోతున్నా లేఖ రాశారు కదా, దాన్ని ఎందుకు ప్రస్తావించలేదు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? దాన్ని ప్రస్తావించాడు ఆయన, దాన్ని కూడా ప్రస్తావిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను. అక్కడ ఆయన గురించి కూడా ప్రస్తావించాడు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ప్రస్తావించాడు, వెనకేసుకు వచ్చే ప్రయత్నం కూడా చేశాడు. మీరు నేరస్తులే వెనకేసుకు వస్తున్నారు, అది క్లియర్గా ఉంది. నేరం చేసిన వాళ్ళే వెనకేసుకు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కేసులు పెట్టారంటారు. ఆ కేసులు పెట్టారు ఎవరి మీద? ఈయన పరామర్శకని వెళ్ళినప్పుడు విధ్వంసం సృష్టించి ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ధ్వంసం చేశారో వాళ్ళందరి మీద కేసులు ఆబ్వియస్లీ పెడతారు. దాన్ని నేను ప్రశ్నిస్తున్నాడు. ధ్వంసం చేసిన వాళ్ళు కార్యకర్తలుగా వీళ్ళ వెనక నుండి వచ్చిన ధ్వంసం చేస్తే రైతులు అని చెప్పేసి ఒక తమ్మిని బిమ్మిని చేసి వాళ్ళు కార్యకర్తల ముసుగులో రైతుల ముసుగులో వచ్చిన కార్యకర్తలు ఈయన ఇప్పుడు కేసులు పెడుతున్నారు మా మీద పరామర్శకు వస్తే అంటున్నారు. ఆ కేసులు పెట్టింది ఎవరి మీద? విధ్వంసం సృష్టించిన వాళ్ళ మీద, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళ మీద. దాని గురించి ఖచ్చితంగా పోలీసులు కేసులు పెడతారు, దానికి విచారణ జరుగుతారు. విచారణలు నిజాలు వస్తాయి. మీరు నిజాన్ని అబద్ధం నిజం చేయాలని ప్రయత్నించినా అది సాధ్యంగా విషయం. ఈయన కొత్తగా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతున్నాడు. నేను ప్రజల దగ్గరికి వచ్చేసి నేను ఏదో పరామర్శ అలాగే రైతుల కోసం నేను వచ్చేస్తున్నాను జనాల్లోకి అంటున్నాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఉన్నప్పుడు పరదాల చోటని ఎందుకు వెళ్ళాడు? అది కూడా ప్రజలు అడుగుతారు కదా. నువ్వు ప్రజలు ఏనాడైనా కలుసుకున్నావా? ప్రజలకు ఏం కర్మ? అసలు నువ్వు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏనాడైనా నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భం ఉందా? 5 ఏళ్ళు నువ్వు ఎవరికి కనీసం కలవటానికి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా కూర్చున్న మనిషివి, నువ్వు పెద్ద మనిషివి. నువ్వు ఆ రోజున పంట నష్టం జరిగినప్పుడు ఒక చోట నువ్వు వరి పొలాలకు సంబంధించి ఎక్కడికి వెళితే అక్కడ స్టేజ్ వేసుకుని స్టేజ్ మీద నుంచి రైతులను అక్కడి నుంచి చూసి అక్కడికక్కడే పలకరించేసి పరామర్శించి వెళ్ళిపోయావు ఒక స్టేజ్ ఆర్టిస్ట్ లాగా.
అది నీ పరిస్థితి. ఇవాళ నువ్వు జనాల్లోకి వెళ్ళిపోతా నువ్వేంటంటో ఒక రచ్చరచ్చ చేస్తున్నావు. కానీ ఆ రోజు నువ్వు నిజంగా కష్టాలు అర్థం చేసుకున్నావా? లేదు. ఈ రోజు కష్టాలు కనిపిస్తున్నాయి నీకు, అప్పుడు కనపడని కష్టాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి నీకు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు ఏనాడు తెలుసుకోవాలి. ఎంతసేపు మద్యం ముడుపులు, ఇసుక మీద వచ్చే ఆదాయాలు, గంజాయి మీద వచ్చే ఆదాయాలు, వీటిని లెక్కగట్టుకోవటాలు, దీనికి సంబంధించి ఎక్కడ ఈ మూటలు దాచుకోవటాలు, దీని మీద దృష్టి తప్పితే ఒక మేట నొక్కేసేయటం, ఈ మధ్య మీద మిగతా వాటి మీద వచ్చే అడ్డదారులు వచ్చే డబ్బులను లెక్క పెట్టుకోవడం, మూటలు కట్టుకోవడం, ఓ మూలకు పెట్టుకోవడం. ఈ రాజుగారి 7వ గదిలో ఇదంతా ఉంది. అది ఓపెన్ అయితే అన్నీ తెలుస్తాయి. ఓకే. ఈయన ఇంకో మాట అంటున్నాడు, ఇదే ప్రెస్ మీట్లో కంటిన్యూ అవుతున్న సందర్భంగా, రఫా రఫా అనే డైలాగులు మా వాళ్ళు ఏదో రాశారు. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టేషన్కి వచ్చిన కూడా అదే. ఈ రఫా రఫా అనేది రాయటం తప్పే ఉంది, చాలా సినిమాల్లో ఉంటున్నాయి ఇవి. అలాగే ఇప్పుడు ఆ డైలాగులు సినిమాలు తీయటమే ఆపేసేయండి. మీరు అంతేగాని రఫా రఫా డైలాగులు రాసుకుంటే మా కార్యకర్త లేదు, దాన్ని ఎందుకు ప్రశ్నిస్తారు, దాని కూడా ఎందుకు అరెస్టులు చేస్తారు అన్నట్టుగా మాట్లాడతాడు. రఫా రఫా డైలాగులు ఫ్లెక్సీ మీద రాసిన దాని గురించి కాదు, రఫా రఫా డైలాగ్ని మేము నిజం చేస్తాము అని మాట్లాడుతున్నారు మీ కార్యకర్తలే, లేదంటే మీ నాయకులే. ఇలా 2-3 సందర్భాల్లో మీ నాయకులే మాట్లాడుతున్నారు. మేము అధికారం 2029లో రాగానే కార్యకర్తల నుంచి ఇక నాయకుల వరకు ఇళ్లల్లో నుంచి తీసుకొచ్చి నడి రోడ్డు మీద మేక పొట్టేళ్ళు కోసినట్టు కోస్తాము అనే మాటను ఖండిస్తున్నారు, కానీ డైలాగ్ని ఖండించట్లే. దానికి దీనికి తేడా తెలియకుండా ఇవాళ ప్రజలకి తప్పుదారి పెట్టించడం కోసం మాట్లాడుతారు. డైలాగ్ గురించి మాట్లాడతలేదు ఎవరు, సినిమా డైలాగులు గురించి మాట్లాడతలేదు. సినిమా డైలాగ్ నువ్వు నిజం చేస్తానంటున్నారు కదా మీ నాయకులు ఎవరైతే ఉన్నారో, దాన్ని ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు ప్రెస్ మీట్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా చాలా విషయాలు కూడా వస్తాయి. ఆ వచ్చిన తర్వాత మరోసారి మరో వీడియోలో దీని గురించి ఇంకా విస్తృతంగా చర్చిద్దామండి. ఓకే, ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.